పెళ్లి అయ్యిందో లేదో ఇంకొక హడావుడి స్టార్ట్ అయిపోయింది. అక్క వాళ్ళ పాప హల్దీ ఫంక్షన్ అండి. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి. నేచురల్ ఫ్లవర్స్ ఇదిగోండి పక్కన ఉంది కదా తెనే మా అక్క వాళ్ళ పాపదే ఇప్పుడు ఫంక్షన్ అండి. అంటే మా పెద్దమ్మ వాళ్ళ కూతురండి. మా అమ్మకి ఇద్దరు అక్కలండి. అందులో మిడిల్ అక్క వాళ్ళ ఫ్యామిలీది ఫంక్షన్ అండి. అందరున్నప్పుడు సరదాగా ఇలా ఫంక్షన్ చేసుకుందాం అనుకున్నారు. హల్దీ 4 గంటల నుంచి అనుకున్నాము. లేడీస్ రెడీ అయ్యేసి ఇంకా డెకరేషన్ అయ్యేసరికి 6 అయితే అయిపోయింది. నైట్ టైం కాబట్టి అస్సలు వాటర్ వేసుకోవద్దనేసి ముందే అనుకున్నాము. ఇక్కడ నా డాన్స్ చూసి భయపడకండి. తెలంగాణలో ఉన్న పిల్లలు అయితే చాలా బాగా డాన్స్ చేస్తారు కదా. నాకేం పెద్దగా డాన్స్ అయితే అలవట్లేదు, కానీ వెయ్యాలని ఇంట్రెస్ట్ అండి. డాన్స్ వచ్చినా రాకపోయినా అక్కడైతే నించుడిపోవాలంతే. ఇక్కడ పాపకైతే పసుపు రాస్తున్నాము. పసుపు రాయడానికి ఒక చిన్న స్టిల్స్ అయితే చెప్పారు. ఇక్కడ మా అందరికి కూడా తీస్తున్నారేమో అనేసి స్టిల్స్ ఇచ్చేస్తున్నాను. కానీ అక్కడ పాపకి మా హ్యాండ్స్ కి మాత్రమే తీస్తారంట. ఏ శుభకార్యం చేసినా కూడా మెయిన్ అయితే పసుపు ఇంపార్టెంట్ కదా. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళేనండి అక్క బావ. ఇలా పాపేనండి తిను. అందరికి వాటర్ వేయొద్దు కానీ పాపకైతే వేద్దామని హల్దీ అయ్యాక ఇక్కడ భోజనాలు చేస్తున్నాము. ముందు రోజు అయితే తాతగారు భోజనాలు పెట్టాలి. బిర్యానీ, గులాబ్ జామ్, బూరెలు, అలానే ఇంకా గారెలు కూడా. పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు. మా మ్యాగీకి ఇష్టమైన హనీ అండి ఇది. అందరితో ఒక బాధ అంటే మా పిల్లలతో ఒక బాధ అండి. డాన్స్ వేస్తుంటే మా మరిది ఫోకస్ అంతా నా మీద చేస్తున్నారు. ఎందుకంటే డాన్స్ వేయడం నాకు రాదు కదా. మా చెల్లి డాన్స్ చూడండి ఎంత చక్కగా వేస్తుందో. డాన్స్ వేసి వేసి అలసిపోయి కూర్చుడిపోయాను. అండి హెల్దీ అయితే ఇలా ఎంజాయ్ చేసి చిన్న లైక్ ఇచ్చేసి హెల్దీలో నేను కట్టుకున్న సారీ చాలా బాగుంది. స్క్రీన్ మీద ట్యాగ్ చేశానండి. మిస్ అవ్వకండి.